రీసర్వే అస్త్రంతో కాంగ్రెస్, పునర్నిర్మాణంపై బీఆర్ఎస్, కొత్త కమిటీలతో బీజేపీ ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. త్రిముఖ పార్టీల వ్యూహాలతో తెలంగాణ రాజకీయం సలసలం మరిగిపోతోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు నేతలంతా. రాజకీయ చదరంగంపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫిరాయింపుల టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని అటు గులాబీ దళం న్యాయ పోరాటం చేస్తోంది. ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అంతకు ముందే ఆ సమస్యకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎల్పీలో బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి కసరత్తు జరుగుతోంది. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ కన్నేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున వారిలో 2/3 అంటే 26 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తవుతుంది. ఇలా విలీనమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే చట్టపరంగా అడ్డంకులు లేకుండా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరో 16 మంది వస్తే కారు పార్టీ ఖేల్ ఖతం అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కొత్తగా చేరిన వాళ్లలో 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ అయిన తర్వాత అనేక తాజా పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ఫిరాయింపులపైన అటు బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం మరో ఎత్తు వేస్తూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం దీనిపైన స్పందించడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, ప్రస్తుతం ఏంటి, ఇటు కాంగ్రెస్ ఒక చదరంగంతో పావు కదుపుతూ ఉంటే ఇటు బీఆర్ఎస్ కూడా మరో పావు కదుపుతోంది. సో ఎత్తుకు పై ఎత్తులు కనిపిస్తున్నాయి. సో ఎవరు నెగ్గే అవకాశం కనిపిస్తోంది, ఏం చెప్తారు? ఎత్తులు పై ఎత్తు అనే అదేది లేదండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ లో ముస్లిం పుట్టింది. గతంలో రేవంత్ రెడ్డిని చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదు, ఎమ్మెల్యేలకు లేవు, మంత్రులకు లేదు. ఏదో నూరు ఉన్నది కదా, అబద్ధ మాటలతో ముఖ్యమంత్రి అని చేసిండ్రు. ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. ప్రజలలో వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి యాక్టివిటీస్ మీద. మంత్రులు యాక్టివిటీస్ కూడా సరిగ్గా లేవు. హైకమాండ్ కూడా చాలా మంచి కోపంగా ఉన్నది. అన్ని చేసేసినామని చెప్తాను. అవినీతి ఎక్కువైనాయి, దోపిడీ ఎక్కువైనాయి, ఆదాయం పోయింది, మొత్తం కుప్పరిపోయింది. రాహుల్ గాంధీ గారు కూడా టైం ఇస్తారు 6 months నుంచి. మంత్రివర్గ విస్తీర్ణం లేదు, ఏది లేదు. ఎమ్మెల్యేలంతా కూడా మన 10 మంది కూర్చున్నారు, తర్వాత 15 మంది కూర్చున్నారు, దాదాపు 25 మంది వ్యతిరేకత ఉన్నారు, మంత్రులు వ్యతిరేకత ఉన్నారు. స్థానిక ఎన్నికలు పెట్టారంటే భయపడతాను. మొదలు 15వ తారీఖు లోపల నోటిఫికేషన్ వస్తుందని, బీసీ రిజర్వేషన్ ఆ పార్టీ పరంగా చేస్తున్నట్టయితే అని చెప్పి మళ్ళా 3 గంటలు అసెంబ్లీలో మాట్లాడండి బీసీ రిజర్వేషన్ గురించి. ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడిండు. అద్భుతంగా చేశాం, అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, ప్రత్యక్షాలు చెప్పేటి ఎన్ని తప్పులు అని చెప్పినాడు. మళ్ళా 15 రోజులలో మేము చేసింది తప్పు, మళ్ళా రిజర్వేషన్ మళ్ళా అప్లికేషన్ తీసుకో అంటే చెప్పే మాటలు అద్భుతంగా చెప్తాను. అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. రుణమాఫీ అయిపోయింది అన్నాడు. 38,000 కోట్లు కావాలి, ఇచ్చినాయి 17,000-18,000 కోట్లు. 50% కాలే. రైతు బంధు వల్లే ఏది ఒక స్కీమ్ కూడా, 500 బోనస్ వల్లే ఘోరంగా ఉన్నది పరిస్థితి. ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. ఎమ్మెల్యేలు తలకాయలు కొట్టుకుంటారు, మంత్రులకు కోరుకోరు, కోఆర్డినేషన్ లేదు, కుప్ప అయిపోయింది. మేము పడగొట్టవలసిన పని లేదు. వాళ్ళంతా వాళ్ళే పడగొట్టుకుంటారు. వాళ్ళ దాంట్లోనే కుమ్ముదాతలున్నాయి. ఓకే దయాకర్ రావు గారు, కానీ ఏమంటున్నారంటే కాంగ్రెస్ పైన పెద్దగా వ్యతిరేకత లేదు, బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంది. మీరు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసంతృప్తిలో ఉన్నారని చెప్పేసి. సో ఏంటి మీకున్న సమాచారం ఏంటి? మీరు అడగండి. నాకు ఇప్పుడు నేను 40 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ ఉన్నా.
ఉమ్, 7 times గెలిచిన, 7 సార్లు గెలిచిన. ఉమ్, తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది నేనే. ఇంతవరకు ఓటమి అనేది తెలియదు. నేను ఎవరితో తగాదా పెట్టుకున్నాను. రాజశేఖర రెడ్డి అసలు తిట్టేది, మళ్ళీ రాజశేఖర్తో కూడా మంచిగానే ఉండేది. ఉమ్, అంటే పొలిటికలే. కానీ ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు అందరు చాలా మంది తెలుసు, ఒక్కొక్కరు అసంతృప్తి ఉన్నారు. పేర్లు బాగుండదు. ఉమ్, అసంతృప్తి ఉన్నారు, విరక్తి పొందుతారు. ప్రజల దగ్గర మేము పోయే పరిస్థితి లేదని కొంతమంది ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి ముసుగులో గుర్తురాట్టున్నది. ఉమ్. అంటే ఇక్కడ వాస్తవం ఒకటండి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ పార్టీ కూడా అతీతం కాదు అనేదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ పార్టీ ఫిరాయింపులు జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ న్యాయ పోరాటంతో ముందుకు వెళ్తోంది. బట్ అదే మీరు తీసుకున్న మేడం, ప్రజలకు ఇచ్చే వాటిని ఎందుకు ఇస్తలేదని కేటీఆర్ అడుగుతారు, హరీష్ రావు గారు అడుగుతున్నారు. అందుకే వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. రైతు బంధు ఇచ్చిండ్రు అనేది ఇయ్యలేదు. నేను పార్టీ ఫిరాయింపుల పైన అడుగుతున్నానండి. పార్టీ ఫిరాయింపు నేతల విషయంలో మీరు న్యాయ పోరాటం సార్, మేము పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. అది కేసు సక్సెస్ అవుతుంది, బై ఎలక్షన్ వస్తుంది. మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మేము తీసుకుంటాం అనేది తప్పు. వాళ్ళ దాంట్లోనే గుర్తులున్నాయి, వాళ్ళ దాంట్లో అసమ్మతి ఉన్నది, వాళ్ళ దాంట్లోనే అంటే ఇప్పుడు మీరు న్యాయ పోరాటానికి తెర తీయటం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తు వేసింది. సో మొత్తం సిఎల్పిలోకి బీఆర్ఎస్ఎల్పి కలిపే ప్రయత్నం అనేది చేస్తోందని చెప్పేసి అంటున్నారు. సో ఈ రాజకీయ చదరంగంలో గెలిపేవరిది అన్నదే ఈరోజు మేము స్పెషల్ డిబేట్గా తీసుకున్నాం. సో అసలు న్యాయ పోరాటానికి వెళ్ళకపోయింటే ఇలాంటి ఒక పరిణామం వచ్చేది కాదు అనేది కూడా ఒక రాజకీయ విశ్లేషణ వినిపిస్తోంది. ఏం చెప్తారు దీనిపై? ఒక్కటండి, దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి వాళ్ళు పడగొట్టుకొని ఇన్వాల్వ్ చేసుకుని ఇప్పటికే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 100 సీట్లు వస్తాయి. దాన్ని ఇచ్చడం మాకు కాదు. మేము ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. ఇంకొకటి సార్, సర్వే విషయంలో కూడా బీఆర్ఎస్ ఇంకొక అంశాన్ని వాళ్ళు సర్వే చేసుకున్న సర్వే కూడా రిపోర్ట్ వాళ్ళకి వచ్చింది. ఓడిపోతామనే వచ్చినాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో మంచిగా లేదనే పెట్టిన దాని మీదనే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే గతంలో చేసిన కుటుంబ సర్వేతో ఇప్పటి కులగణన సర్వేను పోలుస్తున్నారు. కులగణన సర్వేలో వాళ్ళే ఫిల్ అయిందని ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు అసెంబ్లీలకు 3 గంటల ఉపన్యాసం ఇచ్చిండు, అదరగొచ్చిండు అందరినీ. ఇప్పుడేమంటాడు, మళ్ళా సర్వే చేయాలని మొదలుపెట్టారు. ఇంకో అంశం కూడా తీస్తున్నారు, కేబినెట్ ఆమోదం లేని సర్వే. అది పార్టీ కోసం చేపట్టిన సర్వే, దాంతో ఎలా కంపేర్ చేస్తారు? హలో, ఎందుకు చేసినామంటారు? హలో, మంచిది మేడం, థ్యాంక్ యూ. నేను మీటింగ్ ఉంటాను మేడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి టైం స్పెండ్ చేసినందుకు.